నేను నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చా. చూపివా ప్లీజ్. చూపి ఏదో దాచిపెట్టావు. నేను గెస్ట్ చేయను. చూపి నాన్న. నేను చూపించు. ఎంత హైట్ లో పెట్టావో. ప్రపంచంలో తీయనైంది ఏంటో తెలుసా? ఏంటి? నా బుగ్గలు. ఎవరు చెప్పాడు? కాదా నా బుగ్గలు కాదా? ఓకే నీ బుగ్గలే చాలా స్వీట్ గా ఉంటాయి నాన్న. నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైంది ఏంటో తెలుసా? తెలుసు. ఏంటది? నా మనసు. ఏంటది? నా మనసు. ఎవరు చెప్పాడ్రా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రాయండి నాన్న. పబ్లిక్ మనం ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలానే ఉండాలని వాళ్ళు పిలిచారు మనల్ని. నీ గొప్పదని నేను చెప్పానా? మరి ఏంటి చెప్పు. గాడిది గుడ్డు వంకాయ పులుసు. వేడి టీ. థ్యాంక్ యూ. మా ఆయన కోసం. ఏంటి ఇంత చప్పగా ఉంది? కమ్ ఆన్ గివ్ మీ. నాకు తెలుసు నువ్వు ఎందుకు అలా అన్నావు అని. ఇప్పుడు తాగి చెప్పు. దీనికంటే హుస్సేన్ సాగర్ వాటర్ బాగుంటుంది. ఏమన్నావు? అంటే తీపి ఎక్కువ ఉంది అంటున్నా. ఏ హుస్సేన్ సాగర్ లో నీళ్లు తీసి తాగొచ్చావా నువ్వు? కాదు నాన్న, నువ్వు తాగిచ్చావు కదా, చాలా తీయగా ఉంది అంటున్నా. షుగర్ వచ్చేస్తుంది. అందుకే మన ఇంట్లో షుగర్ కూడా కొంటలా. నువ్వు సూపర్ రా. సరే కానీ నీకు ఒక పన్నప్ప చెప్పాను శివరాత్రికి, చేసావా? ఏంటది? చెప్పాను కదా ప్రతి సంవత్సరం మనకి ఇష్టమైన జోడీలందరినీ పిలిచి వాళ్ళకి మంచిగా కూర్చోపెట్టి భోజనాలు పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి పిలిచావా? చెప్పేసాను ఆల్రెడీ. అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నా బామ్మరుదులు ఉన్నారు కదా. బావగారు, ఎంత బావగారు అయితే మాత్రం ఇంత ఉంగి దండాలు పెట్టాలా? దండం నీకు కాదు, ఈ శివుడికి. అయినా అదంతా ఓకే, కానీ మీరు ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు? నువ్వేం చెప్పావు? ట్రాఫిక్ ఉంటుందా నిదానంగా రమ్మని చెప్పావా? అవును. నీ మాటకు వాల్యూ ఇవ్వడం కోసం ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ వచ్చేంత వెయిట్ చేసి నిదానంగా వచ్చాం. ఏంట్రా ఇది? బాడీ పెరిగింది కానీ బ్రెయినే లేదు. తమ్ముళ్ళకి బ్రెయిన్ లేదని అన్నారా మీరు? మీ తమ్ముళ్ళు కాదే, నిన్న అన్నాను. నాకు బ్రెయిన్ లేదా? నిన్ను కాదు నాన్న, ఈ సన్నాసి. బావా, నన్ను సన్నాసి అంటే మా అన్నని సన్నాసి అన్నట్టే, మా అన్నని సన్నాసి అంటే మా తమ్ముని సన్నాసి అన్నట్టే, మా తమ్ముని సన్నాసి అంటే మా అక్కని సన్నాసి అన్నట్టే. దున్నపోతా. నేను దున్నపోత అయితే మా అన్నం దున్నపోతా అన్నట్టే, మా అన్నం దున్నపోత అయితే మా తమ్ముని దున్నపోతా అన్నట్టే, మా తమ్ముడు అంటే మా అక్కని అన్నట్టు. పంది అసలు. నన్ను పంది అంటే నేను చెప్పిన పని ఏం చేసావు? అదే అయిపోయింది బావా. మీరు చెప్పారు కదా జోడీలు పిలవమని, భోజనాలని 7 జోడీలు పిలిచేసాము, భోజనాలు కూడా రెడీ చేసాము, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాము. అక్క ఇంకా మీ ఫ్రెండ్స్ రావడం లేట్ అంతే. వచ్చేస్తారు. మనం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేస్తున్నట్టే. మన ఒక్క ధనుంజయ్ మాత్రం రావాలి. ధనుంజయ్ కమాన్. ఏమా ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ టైం అన్నయ్య హాస్పిటల్ వదిలేసి మా ఆయనతో ఒక షోకి వచ్చా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సునీ, ఇక్కడ ఏదో ఉంది. అందమండి. అసహ్యం అది. బుజ్జి, మా చెల్లి రమేష్ లవ్ చేస్తుంది, దగ్గర ఉండి పెళ్లి చేయొచ్చు కదా. అలా ఎవరు లవ్ చేస్తాడు పెళ్లి చేస్తారా? వాళ్ళ ట్రూ లవ్ బుజ్జి. నాది కూడా మీ చెల్లి ట్రూ లవ్. పెళ్లి చేస్తావా? చందమామ కన్నా అందంగా ఉండే అమ్మాయి ఎవరో తెలుసా? నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి? నేనే కదండి. నువ్వు కాదు, మన పైన ఉంది కదా స్వప్న, అది. అబ్బా, ఈ కమ్మలు ఎంత అదృష్టం చేసుకుంటాయే, అబ్బా నీ చెప్పులు ఎంత అదృష్టం చేసుకుంటాయే, అబ్బా నీ చేతి గాజులు ఎంత అదృష్టం చేసుకుంటాయో. ఈ పొగడతలకు నేను పడను. నువ్వు పడు. ఇదే పొగడతలు పక్కింటి అంటే చెప్పా, పడిపోయింది. బుజ్జి తల్లి, ఈ డ్రెస్ లో నేను తండేల్లా ఉన్నానా? ఒళ్ళు మండేల్లా ఉన్నావు.
సర్లే గాని మొన్న ఒకళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ సైడ్ ఒక చిన్న ఆపరేషన్ చేసుకుంటే అచ్చు కాజల్లా ఉంటావు అన్నాడు. వాడిని ఒకసారి కంటి ఆపరేషన్ చేసుకోమను. ఇదిగో భోజనం అన్నావు కదా, దద్దోజనం ఉందా? పక్కన ఉందిగా. పాపు చూసావు ఎవరు అమ్మాయి నాకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో. నేనే మెసేజ్ చేశాను పాపు, ఎందుకంటే నీ క్యారెక్టర్ తెలుసుకోవాలనిపించింది దానికే. నేను ఇంగ్లీష్ ఉంది కాబట్టి బయట బతికిపడ్డాను, అదే తెలుగులో ఉంటే కుమ్మేసేవాడిని. నాట్ అయిపోయి నువ్వు కూడా. నాకు తెలిసి ద బెస్ట్ నెంబర్ 1 జోడీ అంటే రామ్ చరణ్ ఉపాసనే. నాకు అర్థమవుతుంది భయ్యా, నువ్వు కెమెరా కదా. అవును. కనీసం క్లారిటీ చూసుకోవాలి కదా పెళ్లి చేసేటప్పుడు. క్లారిటీ చూశాను, లైటింగ్ సెట్ చేశాను, కెమెరా సెట్ చేశాను, లెన్స్ పెట్టాను, జూమ్ చేశాను, కానీ క్యాప్ తీయడం మర్చిపోయాను. శివ నుంచి కొంచెం బా, ఇది జోడు అంటే చాలా బాగుంది కదా. ఎక్కడ జోడులు ఇవి? ఇవి ఆన్లైన్ అండి, కొత్తవి. అవునా? ఆ జోడు గురించి చెప్తున్నా, మీ జోడు గురించి కాదులేండి. వెళ్ళండి, వాళ్ళు ఎవరు అడిగారు? నీ పేరు మహేశ్వరి కదా? అవును. ముద్దుగా మహి అని పిలవనా? నీ పేరు కూడా శివనాగ్ కదా, నేను ముద్దుగా షి అని పిలవనా? షి పాడు యక్కు యాక్తు అన్ని పిలు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసావా నేను గోల్డ్ తో వచ్చా. నువ్వు గోల్డ్ తో వచ్చావు, ఈవిడే చెత్తకొండతో వచ్చింది. బేబీ ఎద్దలు అలాగే మాట్లాడతారు, దూరంగా ఉండు. మా ఆయన చాలా మంచోడండి. ఎవరో చిన్న పిల్లడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడు పాపడానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు తెలుసా. వాడి చేతం ఐస్ క్రీమ్ లాక్కుందా మీ ఆయన, అందుకని ఎడుతున్నాడు అక్కడ. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నా రేంజ్ ఏంటో తెలుసు కదా, వీరందరూ నాకు సూట్ అవుతారా? అదే నీ రేంజ్ వాళ్ళకన్నా తక్కువే, వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, అందుకని పిలిచా. ఏ సూపర్ అబ్బా, ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా. అవునవును, మా పాపను కూడా తీసుకొచ్చేవాళ్ళ. కాదు మీ హస్బెండ్ కోసం ఏం చెప్పొచ్చు కదా మనం. మా ఆయన చాలా మంచి ఆయన, చాలా బాగా పాటలు పాడతారు. పాటలు కదా, బయట ఆటలు కూడా బాగా ఆడతారు మీ వాడు. మా ఆయన పాడితే నాకు ఎంత హ్యాపీగా నిద్ర పడుతుందో. నీకే కాదు, మన షోలో కూడా పాడాడు, అందరూ పడుకున్నారు. నేనే నీళ్ళు జల్లి అయిపోయి అందరినీ. అందరూ వచ్చారు, ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు చూడు ఒక్కొక్కరు. సో మన ఆట పాటలతో 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేస్తున్నారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, బావా అయినా భోజనాలకి ఏదైంది పిలిచావు? నీకు బుద్ధుందా? వాళ్ళు వచ్చింది భోజనాల కోసం కాదు, మరి మన ఈవెంట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారు. కానీ బావా ఏ పండుగకి ఎవరి పిల్లలు కరెక్ట్ పిలిచావు. శివరాత్రి అంటే ఏంటి? జాగారం ఉండాలి. జాగారం అంటే నిద్రపోకూడదు. ఇలాంటి అమ్మాయిని చూసిన నిద్ర ఏమొస్తుంది? ఓకే, మాకు అర్థమైంది. శివరాత్రి కాబట్టి మనం పూజలతో పాటు చక్కగా ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకుంటున్నాము, అంతే కదా? అంతే మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. అందుకే మిమ్మల్ని పిలిచామండి, ఎందుకంటే ప్రతి శివరాత్రికి మేము జోడీల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతామన్నమాట. ఒట్టి భోజనాలు ఉంటే ఏం బాగుంటాయి, మీలాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. సో మన కోసం వచ్చిన జోడీల్ని కూడా ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ కమ్. సో ఈ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఇంకా వెళ్ళి కూర్చుంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇవాళ జరుగుతున్న శంభో శివ్ శంభో స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మన ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ శంభో శివ్ శంభోలో ఇప్పుడు రాబోతుంది. సక్సెస్ఫుల్ గా ఈటీవీ విన్ యాప్ లో నడుస్తున్న ఒక హిట్ ఫిల్మ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద టీమ్ ఆఫ్ పోతుగడ్డ.
వెల్కమ్ ప్రశాంత్, వెల్కమ్ విస్మయ అండ్ వెల్కమ్ డైరెక్టర్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ లో మీరు ఇలా స్పెషల్ గా రావడం అనేది నిజంగా ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ హ్యాపీగా ఉందండి. సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కెప్టెన్ ఆఫ్ ది షిప్ దగ్గర నుంచి కనుక్కునే ముందు లెట్స్ బిగిన్ విత్ ప్రశాంత్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి కంటెంట్ ఉన్న మూవీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది స్టోరీ కూడా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పాస్ చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ట్యూన్ ఇన్ టు ఈటీవీ విన్, రోజుకి రూపాయి మాత్రమే. ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ విస్మయశ్రీ, మీకు ఈ సక్సెస్ ఎలా అనిపిస్తుంది అండ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ మహాశివరాత్రి అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ హ్యావింగ్ అస్ ఆన్ ది స్టేజ్. అండ్ ఈటీవీ విన్ లో పోతుగడ్డ అని Jan 30th రోజు రిలీజ్ అయింది అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. మంచి వ్యూస్, మంచి కామెంట్స్. ఐ థింక్ మేము చేసిన హార్డ్ వర్క్ కి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాము. బట్ చూడని వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈటీవీ విన్ కి సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్లీ చూడాలని అనుకుంటున్నాము. మా మూవీ లవ్, ఎంటర్టైన్మెంట్, థ్రిల్, యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్ని కలిపిన మంచి రాగి సంగటి నాటుకోడి. మరి ఈ రాగి సంగటి నాటుకోడి ప్రిపేర్ చేసిన డైరెక్టర్ గారు, హౌ ఆర్ యు ఎంజాయింగ్ ద సక్సెస్ అండి? ఫస్ట్ సక్సెస్ మీట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ విన్ లో చాలా సబ్స్క్రిప్షన్స్, పోతుగడ్డ తర్వాత సబ్స్క్రిప్షన్స్ పెరగటము, వ్యూవర్షిప్ కూడా 30 minutes ప్లస్ వ్యూవర్షిప్ ఎవరి క్లిక్ ఉందని చెప్పడం చాలా 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 హ్యాపీగా ఉంది. దట్ ద రీజన్ ఇవాళ మీతో ఇక్కడ కూర్చున్నాము, మీతో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మహాశివరాత్రిని. ఈ శివరాత్రి జాగరణ రోజు వీలైతే మన పోతుగడ్డ సినిమాను కూడా ఈటీవీ విన్ లో మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో మీరు ఇక్కడ రావడం వల్ల మేము కూడా అంత ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో ఇంద్రజ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఎప్పుడు కూడా న్యూ టాలెంట్స్ ని అండ్ న్యూ కాన్సెప్ట్స్ ని, కంటెంట్స్ ని ఈటీవీ ఎంకరేజ్ చేస్తూనే ఉంది. మన తెలుగు అమ్మాయిలు చాలా వరకు రావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. మీరందరూ కూడా ఈ మూవీ మీకు సక్సెస్ఫుల్ స్టెప్పింగ్ స్టోన్ కావాలని డైరెక్టర్ గారు మీరు కూడా ముందు ముందు చాలా చాలా మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. Super! Potugadda, A Tale of Love. Only playing on ETV Win. అఫ్ కోర్స్ ఇంకా సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడుకుందాము. బికాస్ 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ మా ఆడియన్స్ కి ఇవ్వబోతుంది కాబట్టి, సో ఈ ఎంటర్టైన్మెంట్ లో మీరు కూడా భాగంగా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డు హ్యావ్ ఎ సీట్.